సో క్యాష్, బ్యాంకు, వేజెస్, సాలరీస్, ఫర్నిచర్, రెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇక్కడ వరకు డిస్కస్ చేసాము. డెటార్స్, బ్యాడ్ డెట్స్ కూడా చెప్పాను. అయినా ఒకసారి క్యాష్ అనేది అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో వస్తుందని చెప్పాను, అసెట్ వైపు. బ్యాంక్ అనేది కూడా అసెట్టే, బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు వస్తుంది. వేజెస్ ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి మనకు ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుందని చెప్పాను. శాలరీస్ ఇది ఎక్స్పెండిచర్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. ఫర్నిచర్ అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు వస్తుంది. రెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇది ఎక్స్పెండిచరు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. డెటార్స్ ఇది అసెట్, మనకు బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు వస్తుంది. బ్యాడ్ డెట్స్ ఇది వచ్చేసి ఎక్స్పెండిచరు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. పర్చేజెస్ ఇది ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. క్యాపిటల్ అండ్ ఈక్విటీ ఇది బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ వస్తుంది. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది, ఇది రెవెన్యూ కాబట్టి. క్రెడిటార్స్ ఇది లైబిలిటీ, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ వస్తుంది. లాంగ్ టర్మ్ లోన్ ఇది కూడా లైబిలిటీనే, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ వస్తుంది. కమిషన్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ లేదా రెవెన్యూ, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఇంతవరకు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. కింద అడ్జస్ట్మెంట్ ఒక పాయింట్ ఉంది. ది స్టాక్ ఆన్ March 31, 2017 వాజ్ ₹15,000. ఇది అడ్జస్ట్మెంట్ లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటారని చెప్పాను. అడ్జస్ట్మెంట్లోను లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఉండేటువంటి పాయింట్లు రెండు చోట్ల చూపించాలి. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నటివి మాత్రము ఒక్క చోటే చూపిస్తారని మీకు నేను చెప్పాను. ఇప్పుడు ఇది ట్రయల్ బ్యాలెన్స్. దీన్ని అంతటిని ఏమంటారంటే ట్రయల్ బ్యాలెన్స్ అంటాం దీన్ని. కింద ఒక్క పాయింటే ఉంది, ఇది ఒక్కటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ పాయింట్ మనకు ఈ లెక్కలో. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నా అడ్జస్ట్మెంట్ అన్నా ఒకటే అర్థము. ట్రయల్ బ్యాలెన్స్ అనేది టేబుల్లో ఉంటుంది, ఒక ఆర్డర్ ప్రకారం ఇచ్చి మీకు ఇస్తాడు. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంది అనేది అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను టర్మినాలజీ యూజ్ చేస్తూ ఉంటాను. ట్రయల్ బ్యాలెన్స్ అంటుంటాను, తర్వాత అడ్జస్ట్మెంట్ అంటుంటాను. మీరు ఐడెంటిఫై చేయాలి దాన్ని. ఐడెంటిఫై చేస్తేనే మనం కరెక్ట్గా లెక్క చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. అడ్జస్ట్మెంట్ అంటే ఏంది, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏందని తెలియకపోతే మీకు పూర్తిగా అర్థం కాదు. ఆ భాష అర్థం చేసుకోవాలి కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ను ఒక్క చోట ఒక్క ప్లేస్లోనే చూపిస్తాము. అడ్జస్ట్మెంట్లో ఉండే ఐటమ్స్ ఏమో రెండు ప్లేసెస్లో చూపిస్తాము. రెండు ప్లేసెస్ అంటే ట్రేడింగ్ అకౌంట్లో ఒక చోట చూపించవచ్చు, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో చూపించవచ్చు. లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒకసారి చూపిస్తాము, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో చూపించవచ్చు. లేదా ట్రేడింగ్ అకౌంట్లో ఒకసారి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒకసారి అయినా చూపించవచ్చు. అలా ఎక్కడైనా సరే రెండు ప్లేసెస్లో అవి రావాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదా అడ్జస్ట్మెంట్లో ఉండేది. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫస్ట్ డ్రా చేద్దాం, తర్వాత బ్యాలెన్స్ షీట్ వేద్దాం. ఇప్పుడు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూద్దాము. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్. నేను ఇక్కడ ఏమి ఇయర్ రాయలేదు, నేమ్ కూడా రాయలేదు. ఈ ప్రాబ్లంలో మనకి నేమ్ ఏమైనా ఉందా? ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ అంకిత్ నేమ్ ఇచ్చాడు, అంకిత్ అనేది నేము. డేట్ వచ్చి 31 March 2017 ఇచ్చాడు. సో నేము ఉంది ఈ ప్రాబ్లంలో, తర్వాత మనకు డేట్ కూడా ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా రెండు కూడా మనం చేయొచ్చు. పెద్ద నేమ్ వచ్చేసి అంకిత్. March 2017. సో ఇలా మనం దాన్ని డిజైన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి డెబిట్ సైడ్ అంటాము, రైట్ సైడ్ ఏమో క్రెడిట్ సైడ్ అంటాము. పర్టికులర్స్ రూపీస్ రాస్తాం అన్నమాట. మీకు అందరికీ టేబుల్ కనిపిస్తుంది అనుకుంటాను, జాగ్రత్తగా గమనించండి. సో లెఫ్ట్ సైడ్ రాసేటప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి? ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ స్టాక్తో స్టార్ట్ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ ఉందా అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటూ రెండు ఓపెనింగ్ స్టాక్ ఉందా లేదా అనేది. క్యాష్, బ్యాంకు, వేజెస్, శాలరీస్, ఫర్నిచర్, రెంట్, డెటార్స్, బ్యాడ్ డెట్స్, పర్చేజెస్, క్యాపిటల్, ఈక్విటీ. క్యాపిటల్ అండ్ ఈక్విటీ అంటారు దీన్ని. సేల్స్, క్రెడిటార్స్, లాంగ్ టర్మ్ లోన్, కమిషన్ రిసీవ్డ్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లోజింగ్ స్టాక్. అది ఓపెనింగ్ స్టాక్ ఈ ప్రాబ్లంలో లేదు. ఓపెనింగ్ స్టాక్ లేకుండా ప్రాబ్లం ఉంటుందంటే ఎస్ ఉంటుంది,
ఎప్పుడు ఉంటుంది? న్యూగా స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ ఓపెనింగ్ స్టాక్ ఉండదు. ఫస్ట్ టైం వ్యాపారం న్యూగా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఓపెనింగ్ స్టాక్ ఉండదు. ఇది కూడా అలాంటిదే ఉంటుంది. సో ఓపెనింగ్ స్టాక్ లేకపోతే నెక్స్ట్ ఏం రాయాలి మనం? పర్చేజెస్ రాయాలి. పర్చేజెస్ ఉందా చూడాలి. పర్చేజెస్ ఉంది. ఎంత ఉంది? 75,000 ఉంది. పర్చేజ్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే క్రెడిట్లో ఉంటాయి. పర్చేజ్ రిటర్న్స్ లేవు కాబట్టి పర్చేజెస్ ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు మనం పర్చేజెస్ ఫస్ట్ రాద్దాం డెబిట్ సైడ్. 2 పర్చేజెస్ ఎంత? పర్చేజెస్ 75,000. అది వెంటనే ఏం రాయాలి? వేజెస్ ఉంటే రాయాలని చెప్పా. వేజెస్ ఉందా? ఉంది. వేజెస్ 8,000 ఉంది చూడండి. మీకు కనిపిస్తుంది అందరికీ. సో ఇందాక మనం రాసింది పర్చేజెస్. ఆ పాయింట్ నేను టిక్ వేసేస్తాను. అయిపోయింది ఇది. సో పర్చేజెస్ ఓవర్. ఎంతది? 75,000 అయిపోయింది. ఇప్పుడు వేజెస్ రాద్దాం. వేజెస్ ఇక్కడ ఉంది. వేజెస్ ఎంత ఉంది? 8,000. సో వేజెస్ 8,000. డెబిట్ సైడ్ వేజెస్ 8,000. సో వేజెస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా క్రెడిట్ సైడ్ మనం ఫస్ట్ సేల్స్ రాయొచ్చు. సేల్స్ ఉందా? సేల్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఎక్కడ ఉంది సేల్స్? ఇక్కడ ఉంది. ఈ ప్లేస్లో ఉంది. సేల్స్ క్రెడిట్లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఎంత ఉంది? 1,25,000 ఉంది సేల్స్. గమనించండి. సో సేల్స్ అనేది 1,25,000 ఉంది. క్రెడిట్లో రాద్దాం. సేల్స్ ఎంత అమౌంట్ అది? 1,25,000. సేల్స్ 1,25,000. సో అది నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు ఇంకా మనం చెక్ చేసుకున్నాం అకౌంట్ చెక్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. ఏమైనా వచ్చే ఐటమ్స్ ఉన్నాయా? క్లోజింగ్ స్టాక్ కిందనే ఉంది చూడండి. క్లోజింగ్ స్టాక్ 15,000 ఉంది. అది రాయండి. బై క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ 15,000 ఇచ్చాడు. ఇలా మనం అరేంజ్ చేసుకోవాలి. ఈ డెబిట్ సైడ్ ఏమో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ రాస్తాము. ఇందులో లేదు కాబట్టి నెక్స్ట్ పర్చేజెస్ రాయాలి. తర్వాత వేజెస్ రాయాలి. క్రెడిట్ సైడ్ ఫస్ట్ సేల్స్ రాస్తాము. తర్వాత క్లోజింగ్ స్టాక్ రాస్తాము. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకేమైనా ట్రేడింగ్ అకౌంట్లో వచ్చే ఐటమ్స్ ఉన్నాయా చూసుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్లో వచ్చే ఐటమ్స్ ఏమైనా ఉంటే మనము రాయాలి. ఇప్పుడు క్యాష్ రాదు, బ్యాంక్ రాదు, వేజెస్ అయిపోయింది, శాలరీస్ రాదు, ఫర్నిచర్ రాదు, రెంట్ ఆఫ్ బిల్డింగ్ రాదు, డెటార్స్ రాదు, బ్యాడ్ డెట్స్ కూడా రాదు, పర్చేస్ రాశాము, క్యాపిటల్ రాదు, ఈక్విటీ రాదు, సేల్స్ అయిపోయింది, క్రెడిటార్స్ రాదు, లాంగ్ టర్మ్ లోన్ రాదు, కమిషన్ రిసీవ్డ్ రాదు. ఇవి మాత్రమే ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నాయి. చూడండి, ఓన్లీ 4 ఐటమ్స్ మాత్రమే వచ్చాయి. ఏ వైపు ఎక్కువ ఉందో గమనించండి. మీరు ఏ వైపు ఎక్కువ ఉంది చూస్తేనే మీకు తెలుస్తుంది. క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది మనకి. సో క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడే రాయండి. క్రెడిట్ సైడ్ ఎంత ఉంది? అయితే మనం క్లోజ్ చేసేటప్పుడు ఒక లైన్ రాయడానికి ప్లేస్ వదులుకొని క్లోజ్ చేయాలి. 1,25,000 ప్లస్ 15,000 ఎంత అవుతుంది? 1,40,000. సో ఇది క్రెడిట్ సైడ్. సేమ్ అమౌంట్ డెబిట్ సైడ్ కూడా రాయాలి. 1,40,000. రెండు వైపులా సేమ్ అమౌంట్ రాశాం. రైట్. ఇప్పుడు డెబిట్ సైడ్ డిఫరెన్స్ వస్తుంది. ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఎలా కనుక్కోవాలి? 75,000 ప్లస్ 8,000 ఇవి రెండు యాడ్ చేస్తే 83,000 వస్తుంది. 83,000 1,40,000లో లెస్ చేస్తే ఎంత వస్తుంది? అది మనకి ఇక్కడ దాన్ని ఏమంటారంటే వచ్చిన దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటారు. డెబిట్ సైడ్ బ్యాలెన్స్ వస్తే. అదే డెబిట్ సైడ్ కనుక ఎక్కువ ఉండి
క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ వస్తే గ్రాస్ లాస్ అని అంటాము. ఎప్పుడు కూడా 90% మనకు క్రెడిట్ సైడే ఎక్కువ ఉంటుంది. అందుకని క్రెడిట్ సైడ్ కూడా ఎక్కువ ఉంది, ఇది అదే వేసినాము. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుంది చెప్పండి. $75,000 ప్లస్ 8,000 83,000. 83,000 1,40,000లో పోతే 57,000 వస్తుంది. 57,000 దీన్ని ఏమంటారంటే గ్రాస్ ప్రాఫిట్. మీరు కూడా క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి, ఎందుకంటే అందరూ కూడా చేయాలి ఇది. 2 గ్రాస్ ప్రాఫిట్ దీన్ని ఏమంటారంటే 2 గ్రాస్ ప్రాఫిట్ క్యారీడ్ ఫార్వర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసినాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేద్దాం. ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ఓవర్. ఇక్కడ 4 ఐటమ్స్ మాత్రమే వచ్చినాయి. బై గ్రాస్ ప్రాఫిట్, $57,000. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా 2 శాలరీస్ రాయాలి ఉంటే వెంటనే. శాలరీస్ ఉందే, శాలరీస్ ఇందులో ఉందే చెక్ చేసుకోండి. క్యాష్, బ్యాంకు, వేజెస్, శాలరీస్ ఉంది. 25,000 ఉంది, రాయండి. 2 శాలరీస్. శాలరీస్ ఉంటే ఫస్ట్ అదే రాయాలి. 2 శాలరీస్ 25,000. రైట్. ఇంక ఇప్పుడు మనం ఏమన్నా సరే రాసుకుంటూ, అంటే వచ్చేటివి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేటివి రాసుకుంటూ పోదాం. సో క్యాష్ రాదు, బ్యాంక్ రాదు, వేజెస్ అయిపోయింది, శాలరీస్ అయిపోయింది, ఫర్నిచర్ రాదు. రెంట్ ఆఫ్ బిల్డింగ్ వస్తుంది 13,000. రెంట్ ఆఫ్ బిల్డింగ్ 13,000. రెంట్ ఆఫ్ బిల్డింగ్ ఓవర్. నెక్స్ట్ డెటార్స్ రాదు, బ్యాడ్ డెట్స్ వస్తుంది 4,500. బ్యాడ్ డెట్స్ వస్తుంది. $4,500. బ్యాడ్ డెట్స్ అయితే పర్చేజెస్ అది అయిపోయింది. క్యాపిటల్ రాదు, ఈక్విటీ రాదు, సేల్స్ రాదు, అక్కడ వెళ్ళిపోయింది. క్రెడిటార్స్ రాదు, లాంగ్ టర్మ్ లోన్ రాదు. కమిషన్ రిసీవ్డ్ వస్తుంది. కమిషన్ రిసీవ్డ్ ఎంత, 5,000 క్రెడిట్లో వస్తుంది. బై కమిషన్ రిసీవ్డ్ 5,000. కమిషన్ రిసీవ్డ్ 5,000. సో కమిషన్ వరకు వచ్చింది. అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉందే, ఒకటే ఉంది క్లోజింగ్ స్టాక్, అది ఎక్కడ వచ్చింది ఇంకా రాదు. సో ఇంతే, ఇవి మాత్రమే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి, వాటిని మాత్రమే రాసాము. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇంకా క్లోజ్ చేయాలి. దీన్ని కూడా ఏ వైపు ఎక్కువ ఉందో చూడండి. 57,000 ప్లస్ 5,000 62,000 అవుతుంది ఈ వైపు. ఇక్కడ అంత అమౌంట్ లేదు కాబట్టి ఈ వైపే ఎక్కువ ఉంటుంది, 62,000 వస్తుంది కూడితే. 57,000 ప్లస్ 5,000 రెండు యాడ్ చేస్తే 62,000. అదే అమౌంట్ ఈ వైపు కూడా వేయండి, 62,000. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుందో కనుక్కోండి. ఆ వచ్చే డిఫరెన్స్ మనం నెట్ ప్రాఫిట్ అంటాం. 25,000 ప్లస్ 13,000 ప్లస్ 4,500. ఈ 3 యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. వచ్చిన దాన్ని 62,000 లెస్ చేసేసేయండి. $25,000 ప్లస్ 13,000 ప్లస్ 4,500, 42,500 వస్తుంది. ఈ 42,500ను 62,000 లెస్ చేయాలి. లెస్ చేస్తే ఎంత వస్తుంది, 19,500 వస్తుంది. 19,500. దీన్ని ఏమంటామంటే నెట్ ప్రాఫిట్. 19,500 ఏమంటామంటే నెట్ ప్రాఫిట్ అంటాం.
బ్రాకెట్లో క్యారీడ్ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్, ఇది బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది. సో 19,500 వచ్చింది. ఇది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇందులో తక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా అర్థం అవ్వడం కోసం నేను చిన్న లెక్క మీకు ఇచ్చాను. దీన్ని ఒకసారి గమనించండి. పర్చేజెస్ అంటే ఓపెనింగ్ స్టాక్ లేదు కాబట్టి పర్చేజెస్ తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత వేజెస్ రాసాము, ఇటువైపు సేల్స్ క్లోజింగ్ స్టాక్ రాసాము, ఇంకేం లేవు దానిలో. క్లోజ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఇక్కడ రాశాను. శాలరీస్ ఉంటే మొట్టమొదట ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అదే రాయాలి. తర్వాత ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చే ఐటమ్స్ అన్నింటినీ రాసుకుంటూ పోయాము. రెంట్ ఆఫ్ బిల్డింగ్, బ్యాడ్ డెట్స్ రెండే ఉన్నాయి, క్రెడిట్ సైడ్ ఒకటే ఉంది. క్లోజ్ చేస్తే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, డిఫరెన్స్ ఏమో 19,500 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇది మనకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చేద్దాం. ఇది కావాలంటే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, అందరూ కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి. సో అందరికి కనిపిస్తుందా స్క్రీను? కనిపిస్తుంది సార్. వెరీ గుడ్. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అమౌంట్ క్లియర్ కనపడుతున్నాయి అందరికీ, టేబుల్. రైట్, దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుంటూ బ్యాలెన్స్ షీట్ చేద్దాం. Next we will go to balance sheet. బ్యాలెన్స్ షీట్లో చూడండి, అంకిత్ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఇచ్చాడు. అంకిత్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అట్ కానీ యాజ్ ఆన్ కానీ రాయాలి. 31st March 2017 నేము డేటు అవే రాయాలి, అక్కడేమి ఇచ్చాడు అక్కడే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి లైబిలిటీస్ పెట్టాను, రైట్ సైడ్ అసెట్స్ రాశాను. రూపీస్కి ఏమో ఒక కాలం పెట్టాము రెండు వైపులా. సో ఇది మొట్టమొదట. బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు మీకు చెప్పాను రూల్స్. లైబిలిటీ సైడ్ ఫస్ట్ కరెంట్ లైబిలిటీస్ రాస్తాము, తర్వాత లాంగ్ టర్మ్ లైబిలిటీస్ రాస్తాము, తర్వాత క్యాపిటల్ రాస్తామని. కరెంట్ లైబిలిటీస్ అంటే ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మీకు రిమైండ్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. సంట్రీ క్రెడిటార్స్ ఉంటాయి, బిల్స్ పేయబుల్ ఉంటాయి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లేదా అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఉంటాయి, ఏవైనా ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటే కూడా ఇక్కడే వస్తాయి. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ఇది కూడా కరెంట్ లైబిలిటీనే. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది కూడా కరెంట్ లైబిలిటీనే. సో అవన్నీ కరెంట్ లైబిలిటీస్ అంటారు. తర్వాత లాంగ్ టర్మ్ లోన్స్, లోన్ ఏదైనా ఉంటే వస్తుంది. తర్వాత రిజర్వ్స్ ఉంటే ఏమైనా వస్తాయి. చివరిగా క్యాపిటల్ చూపిస్తాం. అది అసెట్స్ పక్క కరెంట్ అసెట్స్ ఫస్ట్ చూపిస్తాము, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చూపిస్తాము, చివరిగా ఫిక్స్డ్ అసెట్స్ చూపిస్తాం. కరెంట్ అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి అనేది మీకు ఒక లిస్ట్ ఉంది. ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ రాయాలి, తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ రాయాలి, తర్వాత బిల్స్ రిసీవబుల్ ఉంటే రాస్తాము, క్లోజింగ్ స్టాక్ ఉంటే రాస్తాము, సండ్రీ డెటార్స్ ఉంటే రాస్తాము, తర్వాత ఇన్కమ్స్ రిసీవబుల్ అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే వస్తాయి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటే వస్తాయి. 6 పాయింట్స్ చెప్పాను మీకు, 6 to 7 పాయింట్స్. ఇవన్నీ కరెంట్ అసెట్స్ కిందకే వస్తాయి. ఏవేటివి? క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, బిల్స్ రిసీవబుల్, క్లోజింగ్ స్టాకు, సండ్రీ డెటార్సు, అక్రూడ్ ఇన్కమ్ అవుట్ స్టాండింగ్ ఇన్కము, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఈ 7 ఐటమ్స్ వచ్చేసి కరెంట్ అసెట్స్ కిందనే వస్తాయి. తర్వాత ఏమొస్తుందంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏమేమి ఉంటాయి? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఉంటాయి, మిషనరీ ఉంటుంది, ఫర్నిచరు, తర్వాత ఏవైనా వెహికల్స్ ఉంటే ఉంటాయి, కాపీ రైట్స్, పేటెంట్స్, గుడ్ విల్, ఇవన్నీ కూడా అసెట్స్ పక్క వస్తాయి. సో అలాంటివి ఏమైనా ఉంటే మొట్టమొదట మనం రాద్దాం. కరెంట్ లైబిలిటీస్ ఏమున్నాయి మనం చెప్పిన లిస్ట్లో ఉండేవి ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇవి ఏ వైపు ఉంటాయి? ట్రయల్ బ్యాలెన్స్లో లైబిలిటీస్ అన్ని క్రెడిట్ సైడే ఉంటాయి, అసెట్స్ అన్ని డెబిట్ సైడ్ ఉంటాయి. కాబట్టి లైబిలిటీస్ వైపు రాసేటప్పుడు మనం ఏ వైపు చూడాలి ట్రయల్ బ్యాలెన్స్లో అంటే క్రెడిట్ సైడ్ చూడాలి. కంప్లీట్గా చదవక్కల టేబుల్ క్రెడిట్ సైడ్ ఉండే ఐటమ్స్ మాత్రం చూసుకుంటూ పోతే సరిపోతుంది. ఆ క్రెడిట్ సైడ్ ఏమున్నాయో చూడండి. క్రెడిట్ సైడ్ ఇక్కడి నుంచి ఉన్నాయి, క్యాపిటల్ దగ్గర నుంచి పైన నాటి అవసరం లేదు. ఇప్పుడు క్యాపిటల్ ఈక్విటీ, తర్వాత సేల్స్ రాదు, క్రెడిటార్స్ వస్తుంది 15,000, క్రెడిటార్స్ 15,000 వస్తుంది.
క్రెడిటార్స్ 15,000. నెక్స్ట్ ఇంకేముంది, క్రెడిటార్స్ తర్వాత లాంగ్ టర్మ్ లోన్ ఉంది, కమిషన్ రిసీవ్డ్ ఇక్కడ రాదు, అది ఇన్కమ్ అది వెళ్ళిపోయింది. సో ఇంకేమీ లేదు, లాంగ్ టర్మ్ లోన్ రాసుకోవచ్చు మనం. లాంగ్ టర్మ్ లోన్ రాద్దాం. అంటే ఈ లెక్కలో ఒకటే ఉంది కరెంట్ లైబిలిటీ, చిన్న ప్రాబ్లం కాబట్టి. లాంగ్ టర్మ్ లోన్ ఎంత ఉంది, 5,000 ఉంది. లాంగ్ టర్మ్ లోను 5,000. ఇది అయిన వెంటనే ఏం రాస్తాం, క్యాపిటల్ రాస్తాం. క్యాపిటల్ అనేది ఇన్నర్ కాలంలో మనం ఇక్కడ రాసుకోవచ్చు. క్యాపిటల్ ఇక్కడ రాసి చూపిస్తాను నేను, ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ అంటే దానికి నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ ఉంటే చేయాలి, యాడ్ లెస్లు ఏమైనా ఉంటే చేయాలి. సో క్యాపిటల్ ఎంత ఇచ్చాడు మనకు, 12,000 ఇచ్చున్నాడు. క్యాపిటల్ 12,000. దీనిలో నుంచి దీనికి యాడ్ చేద్దాం. నెట్ ప్రాఫిట్ వచ్చింది, యాడ్ నెట్ ప్రాఫిట్. డ్రాయింగ్స్ ఇట్లాంటివి ఏదన్నా ఉంటే లెక్ చేస్తాం. డ్రాయింగ్స్ లేవు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా లేవు లెక్కలో. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి, 19,500 వచ్చినది, దాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. 19,500. యాడ్ నెట్ ప్రాఫిట్. సో 19,000 నెట్ ప్రాఫిట్, 19,500 యాడ్ చేసి ఇప్పుడు అవుటర్ కాలంలో రాద్దాం. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 31,500. 31,500. సో అది క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ని యాడ్ చేసిన తర్వాత. ఇంకేమన్నా లైబిలిటీ సైడ్, ఇంకేమీ లేవు. ఇప్పుడు అసెట్స్ వైపు పోదాం. అసెట్స్ క్యాష్, బ్యాంక్ ఉన్నాయి. మొట్టమొదటి అవే రాసుకున్నాం. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అంటే బ్యాంక్ అంటే క్యాష్ అట్ బ్యాంక్ అని అర్థం. ఫస్ట్ క్యాష్ 1,000, తర్వాత బ్యాంక్ 5,000. ఇందాక చూసాం కదా, ఒకసారి క్లారిఫై చేసి చెక్ చేసుకోండి, క్లారిటీగా ఉంటుంది. క్యాష్ 1,000, బ్యాంక్ 5,000. ఇంకేమున్నాయి కరెంట్ అసెట్స్ చూద్దాం. ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్, ఇప్పుడు వద్దు, తర్వాత రాద్దాం. డెటార్స్ వస్తుంది, దీన్ని రాద్దాం. డెటార్స్ 15,500. డెటార్స్ 15,500. అది అయిపోయింది. డెటార్స్ తర్వాత ఏముంది, బ్యాడ్ డెట్స్, అది వెళ్ళిపోయింది. అక్కడ పర్చేస్ వెళ్ళిపోయింది, క్యాపిటల్ అనేది వెళ్ళిపోయింది. ఇది క్రెడిట్, ఇంకా ఏమి లేవు. క్లోజింగ్ స్టాక్ ఉంది 15,000, అది వస్తుంది మనకు. క్లోజింగ్ స్టాక్ 15,000 అనేది కూడా కరెంట్ అసెట్ కిందనే వస్తుంది. క్లోజింగ్ స్టాక్ 15,000. ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి, ఫర్నిచర్ ఉంది. ఫర్నిచర్ వచ్చేసి 15,000 ఉంది, రాయాల. ఫర్నిచర్ వచ్చేసి 15,000. ఇంకేదైనా వదిలేసినా ఒకసారి చెక్ చేసుకున్నాం. క్యాష్, బ్యాంక్ అయిపోయింది. వేజెస్ కాదు, ఇది సాలరీస్. ఫర్నిచర్ రాసినాం, రెంట్, డెటార్స్ రాసినాం 15,500 అయిపోయింది, అంతే. సో అది మనం మిస్ చేసినాం, ఫిక్స్డ్ అసెట్ అనేది మర్చిపోయినాం, అందుకని. సో 51,500. ఈ వైపు కూడా అంతే, 51,500. సో రెండు వైపులా బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ అవుతుంది.
సో ఇది ఈ ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం. అందుకనే మనం చివరిలో వేసేటప్పుడు ఏం చేయాలంటే ప్రాబ్లం జాగ్రత్తగా ఒకసారి అన్నీ ఒకసారి చదువుకోవాలి. ఏదైనా మిస్ అయిందా కూడా చూసుకొని మనం 1-2 సార్లు నెమ్మదిగా వేయాలి. ఓవర్ రైటింగ్ జరగకూడదు ఎగ్జామినేషన్లో. అందుకే ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. చాలా చిన్న లెక్క ఇది. కొద్దిగా ఐటమ్స్ మాత్రమే ఉండేట్టుగా నేను ఇచ్చాను. అంటే బేసిక్ రూల్స్ అర్థం కావాలి మనకి. దీనిలో మీరు గమనించినట్లయితే 2 ప్లేసెస్లో ఒక్కటి మాత్రమే వచ్చి ఉన్నది. క్లోజింగ్ స్టాక్ ఒక్కటే. క్లోజింగ్ స్టాక్ ఒకటే 2 ప్లేసెస్లో చూపించాం. మిగిలినవన్నీ కూడా ఒక ప్లేస్లోనే చూపించాం. ఓకే, రైట్. We will go to another problem. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ప్రాబ్లం. ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ మిస్టర్ రఘు. గమనించండి, దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీన్ని హోంవర్క్ చేయొచ్చు, అంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు. పర్చేజెస్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. ఫర్నిచర్ ఇది బ్యాలెన్స్ షీట్లో అసెట్. వేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. ప్లాంట్ అండ్ మిషనరీ ఇది బ్యాలెన్స్ షీట్లో అసెట్. ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. శాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. క్యారేజ్ అవుట్వర్డ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. డెటార్స్ బ్యాలెన్స్ షీట్లో అసెట్. రిటర్న్ ఇన్వర్డ్స్ అంటే సేల్స్ రిటర్న్స్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ సేల్స్ నుంచి లెక్ చేసేయాలి. క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇది ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. రెంట్ అండ్ రేట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఇది బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు వస్తుంది. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వద్దాం. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ వస్తుంది. క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ ఇది కూడా. రిటర్న్ ఇన్వర్డ్స్ పర్చేజ్ రిటర్న్స్ ఇవి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు పర్చేజెస్ నుంచి లెక్ చేస్తాం. కింద అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవి 2 ప్లేసెస్లో రావాలి. క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు వస్తుంది. అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఇది లైబిలిటీ సైడ్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో శాలరీకి యాడ్ చేయాలి. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో శాలరీకి యాడ్ చేస్తాం, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ చూపిస్తాం. అన్ఎక్స్పైర్డ్ రెంట్ అండ్ ట్యాక్సెస్ అంటే దీని అర్థం ఏంటంటే ప్రీపెయిడ్ రెంట్ అండ్ ట్యాక్సెస్. అన్ఎక్స్పైర్డ్ అంటే ప్రీపెయిడ్, గుర్తుపెట్టుకోండి. ప్రీపెయిడ్ రెంట్ అండ్ ట్యాక్సెస్ ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ లెస్ చేయాలి. రెండోసారి ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు చూపించాలి. అది డి పాయింట్. ప్రొవైడ్ ఫర్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్. బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అనేది సండ్రీ డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము. సండ్రీ డెటార్స్ ఎంత ఉందో చూడండి ఇక్కడ. సండ్రీ డెటార్స్ 1,04,000 ఉంది. దీని మీద 5% క్యాలిక్యులేట్ చేస్తాము. 5% క్యాలిక్యులేట్ చేసి ఎంత అమౌంట్ వస్తే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాము. రెండోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు సండ్రీ డెటార్స్ నుంచి అదే అమౌంట్ లెస్ చేస్తాము. తర్వాత ప్రొవైడ్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. డిప్రిసియేషన్ లేకుండా మీకు ఎగ్జామినేషన్లో ప్రాబ్లం ఉండదు, ఫైనల్ అకౌంట్స్లో ఖచ్చితంగా ఉంటుంది. ప్లాంట్ అండ్ మిషనరీ మీద 15% క్యాలిక్యులేట్ చేస్తాము. ఎంత ఉంది ఇక్కడ? 2 lakhs ఉంది వాల్యూ. దీని మీద 15% క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఒక అమౌంట్ వస్తుంది, ఒక 30,000 ఎంతో. దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. టు డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ అని. మరి రెండోసారి ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు మిషనరీ నుంచి 2 lakhs నుంచి 30,000 తీసి చూపిస్తాం. చివరిగా క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5%. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. రెండోసారి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ క్యాపిటల్కు యాడ్ చేస్తాము. 5% ఆన్ క్యాపిటల్. క్యాపిటల్ ఎంత ఉంది? 3,50,000 ఉంది. గమనించండి, ఈ 3,50,000 మీద మనం 5% క్యాలిక్యులేట్ చేస్తాం.
ఎంత వస్తే అంత అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం. రెండోసారి ఏం చేస్తాము, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ క్యాపిటల్కు యాడ్ చేస్తాం. అవి అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ. దీని మీద ఏదైనా డౌట్ ఉంటే